తన దృష్టి వచ్చిన సమస్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వేగంగా స్పందించారు. దీంతో 25 మంది విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. మీకు చెప్తే నమ్మరు, లక్షల ఫీజులు కట్టించి చదివించిన పిల్లలకు కూడా ఆ ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్లు రావు. అలాంటి సీట్లు సాధించారండి ఆ పిల్లలు, అంత ప్రతిభావంతులు. అయితే ఒక తల్లి మాట్లాడింది. ఎందుకంటే సీట్ పోయిన రోజున అబ్బాయి చాలా ఏడ్ చేశారు. అమ్మ దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పోలీస్ చేశాడు. ఇక్కడ కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అక్కడ. మళ్ళీ ఇదంతా ఏంటన్నా, మేము కష్టపడి చదువుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటన్నా పడుకుని అడిగాడు సార్. ఆ రోజు మీ వారికి ఏ సమాధానం చెప్పలేకపోయినా. ఆ తల్లి చెప్పిన మాట మీకు అర్థమైందో లేదు. దేవుడు ఆల్రెడీ మాకు నష్టం చేశారు, అంటే కొంచెం లోపంతో పుట్టించారు. అయినా కూడా మేము కష్టపడి చదువుకున్న సీట్ సాధించగలిగాం, కానీ గవర్నమెంట్ రూల్స్ వల్ల మేము ఆ సీట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఏడ్చాడు. అసలు మీరు ఊహించండి, ఆదిమూలపు సురేష్ గారు గానీ, బొత్స సత్యనారాయణ గారు గానీ అక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఈ ఫార్మాట్ మారడం గానీ, జీవో ఇష్యూ అవడం గానీ, అసలు వీళ్ళ గుమ్మం తొక్కనిద్దురా. అసలు ఈ కష్టం అంటూ ఉందనే విషయం ప్రపంచానికి తెలిసిన సార్ ఆలోచించండి. 25 మంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి కళ్ళ నిండా నిండిన నీళ్లతో ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అది ఒకవేళ ప్రజలకు తెలియజేస్తే భజన చేసినట్ట, లేదా పొగడతలైన పొగుడినట్ట, అన్ని మన కళ్ళ ముందే కదా కనపడుతున్నాయి.